జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టపడుతూ పైకి ఎదిగేవాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా ఎదిగేవాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 28, 2025 శుక్రవారం. తిథి చతుర్దశి రాత్రి 7:55 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 10:09 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము శుక్లము రాత్రి 2:07 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం విష్టే ఉదయం 9:32 వరకు, తదుపరి శకుని. రాత్రి 7:55 వరకు, తదుపరి చతుష్పాద. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం తెల్లవారుజామున 5:47, చంద్రాస్తమయం సాయంత్రం 5:20. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:12 వరకు, యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు, గుళిక కాలం ఉదయం 7:37 నుండి 9:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:37 నుండి 1:26 వరకు, వర్జము ఉదయం 6:19 నుండి 7:45 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:57 నుండి 4:24 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:18 వరకు. శుభ గడియలు సాయంత్రం 5:18 నుండి 6:30 వరకు. మార్చి 28 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 7:55 వరకు ఉంది, తదుపరి అమావాస్య. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సాయంత్రం 4:48 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సాయంత్రం 4:48 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు సాయంత్రం 4:48 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: కౌరవ సభలో కృష్ణుణ్ణి దుర్యోధనాదులు నిందించారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ధర్మరాజు శకునితో ఎన్నిసార్లు జూదమాడాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: నేషనల్ షిప్పింగ్ దినోత్సవం. 1955 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగిసింది. ప్రముఖ సినీ నటులు చిత్తూరు నాగయ్య గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 28 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహరాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. కన్యా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.